పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో దాదాపు 31,000 పట్టభద్రుల ఓటర్లు, 11,000 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని అన్నారు. సజావుగా పోలింగ్ జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి మనం జూనియర్ కాలేజ్ పెద్దపల్లిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పెద్దపల్లిలో 36 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీకి. తర్వాత ఒక 14 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టీచర్స్ కాన్స్టిట్యూన్సీకి. అలాగే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 31,000 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఉన్నారు. తర్వాత టీచర్స్ ఒక 1,100 దాకా అప్రాక్సిమేట్గా టీచర్స్ ఉన్నారు. సో టీచర్స్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే యావరేజ్గా ఒక 500 తక్కువ 500 నుంచి 1,200 దాకా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. మనకి తక్కువ చూసుకున్నట్టయితే అంతర్గాంలో తక్కువ 540 దాకా ఉన్నారు. హైయెస్ట్ రామగిరిలో మనకి 1,100-1,200 దాకా ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ మనం చూసుకుంటే పాలకుర్తిలో తక్కువ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అరౌండ్ 7 మెంబర్స్ ఉన్నారు. తర్వాత యావరేజ్గా 150 మెంబర్స్ దాకా ప్రతి సెంటర్లో ఉన్నారు. సో ఈ 36+14లో కూడా ఒక 7 సెంటర్స్ కామన్గా ఉన్నాయి. అంటే ఒకే సెంటర్లో రెండు ఓటింగ్ అవుతుంది. అందులో అట్లాంటి వాటికి మేము అడిషనల్గా స్టాఫ్ ఎక్కువ ఉంటుంది. టోటల్గా 5 మెంబర్స్ అట్లాంటి కామన్ సెంటర్లో ఇస్తాము. నార్మల్ దాంట్లో 1+3 అంటే ఒక PO, 3 మిగతా పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. 1+3 ఇస్తున్నాం. కామన్గా ఉన్న వాటిలో 1+4 ఇస్తున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు ఇప్పటి నుంచి అవుతుంది. అండ్ మనకి మనం డిస్ట్రిబ్యూషన్ స్టాఫ్ అండ్ PO, APO కలిపి ఒక 250 మెంబర్స్ దాకా ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయ్యారు. అండ్ ప్రతి సెంటర్కి మనం పోలింగ్ వెబ్కాస్ట్ ఓట్ పెట్టడం జరుగుతుంది. సేమ్ థింగ్ రేపు మనం మానిటర్ చేయడానికి అవుతుంది. ఈవెన్ స్టేట్ అసెంబ్లీ CEO ఎలక్షన్ కమిషన్ కూడా ఇది మనం ఇస్తాం. ఇదే కాక ప్రతి సెంటర్లో లొకేషన్కి ఒక మైక్రో అబ్జర్వర్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు కూడా ప్రతి సెంటర్కి దగ్గర ఉంటారు. వాళ్ళు సపరేట్ ఇండిపెండెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ మొత్తం రేపు పోలింగ్ అయ్యాక రేపు పోలింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు పోలింగ్ అవుతుంది. ఈ పోలింగ్ అయ్యాక డైరెక్ట్గా మన రిసెప్షన్ అనేది కరీంనగర్ వెళ్తాం. స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయి. మనం అన్ని ఫోల్డ్ అయిన బాక్సెస్ సో ప్రతి పోలింగ్ స్టేషన్కి మనం ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితే ఒక జంబో బాక్స్ ఇస్తున్నాం. అక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటు స్పేర్గా ఒక నార్మల్ బాక్స్ కూడా ఇస్తున్నాం. తర్వాత టీచర్స్ ఎలక్షన్కి అయితే ఒక బాక్స్ ఇస్తున్నాం, ప్లస్ ఒకటి 1+1 స్పేర్ ఇస్తున్నాము. సో ప్రతి దగ్గర 1+1 స్పేర్ అనేది ఇస్తున్నాం. సో ఒకళ్ళు కామన్ సెంటర్స్ ఉంటే 4 వస్తాయి, లేకపోతే సింగిల్ ఉంటే 2 వస్తాయి. సో దీనికి సంబంధించిన లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కానీ, లేకపోతే పోలింగ్ పర్సన్కి సంబంధించిన కానీ అన్ని అరేంజ్మెంట్స్ అనేది అన్ని పోలింగ్ స్టేషన్స్లో చూసుకోవడం జరుగుతుంది. సో వేర్ యాంటిసిపేటింగ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ టుమారో.